నాయుడు గారు ఏదైతే విద్యుత్ రంగంలో ఆయన గురించి చెప్పాలంటే తుపాకీ కాల్పులు, గుర్రాలతో తొక్కించడం, బషీరాబాదు కాల్పుల ఘటన ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగాయి. అయినప్పటికీ కూడా మాకు చంద్రబాబు నాయుడు ఏదో విద్యుత్ సంస్కరణలు తెస్తారని కొంతమంది నమ్మారు. కానీ అవే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హయాంలో గతంలో ఏదైతే చీకటి రోజులు వచ్చినాయో మళ్లీ విద్యుత్ రంగానికి కూడా ఏ చీకటి రోజులు వచ్చినాయి. చీకటి రోజులు తప్ప చంద్రబాబు నాయుడు గారి హయాంలో వెలుగు రోజులు అనేవి ఉండవటానికి మరొక్కసారి ఆయన నిరూపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారు, ట్రూ అప్ ఛార్జీలు పెంచమని చెప్పారు. అవన్నీ చెప్పిన తర్వాత ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 13 మాసాల్లో 12 మాసాల్లో ఆయన 2 సార్లు ట్రూ అప్ ఛార్జీలు పెంచారు. అవి సుమారు 15,486 కోట్ల రూపాయలని ట్రూ అప్ ఛార్జీలుగా పెంచారు. ఒకసారి 6,019 కోట్లు, ఇంకొకసారి 9,400 కోట్ల రూపాయలని మన ముఖ్యమంత్రి గారు పెంచారు. నేను పెంచను, రద్దు చేస్తాన్న వ్యక్తి మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు పెంచారు. ట్రూ అప్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఈయన వినియోగదారుల మీద ఏ విధంగా పన్నులు వేయాలి, విద్యుత్ రంగంలో ఏ విధంగా ప్రజల్ని పీడించాలి, ఏ విధంగా వీరబాదులు బాదాలి అన్న విధంగా అనేక పన్నులు తీసుకొచ్చారు. ఈ పన్నులు కూడా దొడ్డిదారున డైరెక్ట్గా వినియోగదారుడికి చెప్పకుండా దొడ్డిదారున వినియోగదారుడికి తెలియకుండా ఆ బిల్లుల్లో కనబడే విధంగా బిల్లులు వేశారు. ఒకటి, విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను పెంచారు, కొత్తగా సర్దుబాటు ఛార్జీలు పెంచారు, తీసుకొచ్చారు. రెండోది, టైమ్ ఆఫ్ ది డే అనే ఒక కొత్త విధానం తీసుకొచ్చారు. టైమ్ ఆఫ్ ది డే అంటే పీక్ అవర్స్కి ఒక రేటు, నాన్ పీక్ అవర్స్కి ఇంకొక రేటు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఒక రేట్ అంట, మిగిలిన రేట్లో ఇంకొక రేట్ అంట. ఇలా రేట్లు పెంచుతూ ప్రతి యూనిట్కి సుమారు 40 పైసల విద్యుత్ ఛార్జీలు పెంచారు. అదే చిరుద్యోగులైతే, చిరు వ్యాపారస్తులకైతే మరీ ఘోరం. వాళ్ళకి ట్రూ అప్ ఛార్జీలతో పాటు ఈ టైమ్ ఆఫ్ ది డే ప్రకారం వాళ్ళకి 6 పైసల నుంచి 100 పైసలు అంటే సుమారు ₹1 ప్రతి యూనిట్కి పెంచారు. చంద్రబాబు నాయుడు లక్ష్యం ఏంటి? ఈ సర్దుబాటు ఛార్జీల ద్వారా, ఈ టైమ్ ఆఫ్ ది డే ఛార్జీల ద్వారా సుమారు 4,000 కోట్ల రూపాయలని ప్రజల మీద భారం మోపి, ఆ ప్రజల మీద భారం మోపాననే విషయం ప్రజలకు తెలియకుండా ముక్కలుగా చేసి ప్రజల కళ్ళకు కూడా కనపడకుండా వాయిదా పద్ధతిలో డబ్బులు వేసే ప్లాన్, మాస్టర్ ప్లాన్ ఒకటి చంద్రబాబు నాయుడు చేశారు. మరి ఈ టైమ్ ఆఫ్ ద స్కేల్, టైమ్ ఆఫ్ ద డే విధానం ప్రకారం టైం ప్రకారం విధులు, టైం ప్రకారం ఛార్జెస్ పెంచుకుంటూ
ట్రూ అప్ ఛార్జెస్ పెంచుతూ మళ్లీ విద్యుత్ సుంకం పెంచుతూ ప్రతి చోట వినియోగదారుల మీద భారం మోపారు. మరి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇదే చెప్పారా? మీకు అన్ని సంవత్సరాల చరిత్ర ఉందే, అన్ని సంవత్సరాల నాకు ఎక్స్పీరియన్స్గా ఉంది, నేను చేసినంత కాలం ముఖ్యమంత్రికి ఎవరూ చేయలేదని చెప్పారే, మీరే చెప్పారు కదా విద్యుత్ ఛార్జీలు పెంచమని, మీరే చెప్పారు కదా ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేస్తారని. మరి ఇవన్నీ తెలీదా మీకు చెప్పే ముందు? అంటే ప్రజల్ని మోసం చేయటం కాదా? మరి మా హయాంలో మేము చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు మేము ఏ విధంగా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం, మీ హయాంలో ఏ విధంగా విద్యుత్ సంస్కరణని తుంగలో తొక్కి విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసింది మీరు కదా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగానికి ఏం చేశారు, ఎలాగా తుంగలో తొక్కారు, ఎలాగ విద్యుత్ రంగాన్ని నాశనం చేశారని ఒక్కసారి చూద్దాం. 2014 నుంచి 19 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవసరం లేకపోయినా సరే అధిక ధరలు వెచ్చించి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు పీపీఏలు చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారు. అది సోలార్ సెక్టర్లో చేసుకుంటున్నారు, విండ్ పవర్లో చేసుకున్నారు. సోలార్ సెక్టర్లో అయితే 35 పీపీఏలు చేసుకున్నారు. అదేవిధంగా విండ్ పవర్కి వచ్చేటప్పటికి ఏకంగా 133 పీపీఏలు చేసుకున్న ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ పీపీఏ ద్వారా, విండ్ పవర్లో పీపీఏ ద్వారా యూనిట్కి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ప్రకారం ఒక యూనిట్కి సగటున